హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ రెసిపీస్ బై రుచి. ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అనేది మీ వరకు వస్తాయి. రండి, నేను ఏమంటే చూపిస్తున్నానో ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేయండి. అక్కడ పచ్చి కొబ్బరి కప్పు వరకు తీసుకున్నానండి, చూస్తున్నారు కదా. చాలా సన్న ముక్కలు తరిగి కొట్టి పెట్టుకున్నాను. అలాగే కప్పు బెల్లం తీసుకున్నాను, మంచి నల్ల కొట్టు పెట్టేసుకోవాలి. అలాగే రైస్ ఒక కప్పు తీసుకున్నాను, సోక్ చేసి పెట్టుకోవాలండి ఒక గంట సేపు. మనం కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని జార్లో వేసుకొని మంచిగా పేస్ట్ కింద చేసుకోవాలి అండి, చూస్తున్నారు కదా అలా. అలాగే రైస్ని కూడా పేస్ట్ కింద చేసుకోవాలండి మంచిగా. దానికంటే ముందు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకున్నాను నేను. పట్టేసుకొని కప్పు బెల్లం వేస్తున్నానండి అక్కడ, జాంగిరి. ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వరకు వాటర్ తీసుకోవాలి, చూస్తున్నారా. చెప్పిన విధంగా మీరు చేయండి, మీరు పర్ఫెక్ట్గా వంట వచ్చేస్తుందండి మీకు. ఇది పాతకాలంలో స్వీట్ అండి, చాలా బాగా చేసేవాళ్ళు పాతకాలం వాళ్ళు. పాతకాలం నాటి స్వీట్ అండి. అలాగే మనం రైస్ పేస్ట్ చూస్తున్నారు కదా, దోశ పిండిలాగా ఉండాలి మనకు. అలాగే మన పాకం చూడండి, ఇక్కడ పాకం అక్కర్లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ రైస్ మిశ్రమంలో పచ్చి కొబ్బరి తురుముకున్నాం కదా మనం, పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి, మంచి కలిసేలా కలిపేసుకోవాలండి. నేను చూపించే విధంగా మీరు కూడా అలాగే చేసేయండి. నెక్స్ట్ మనకు బెల్లం అనేది కరిగిపోయింది, స్ట్రెయిన్ చేసుకోవాలండి. అలాగా స్ట్రెయిన్ చేసుకొని నీట్గా కలిసేలా కలుపుకోవాలి. దానికంటే ముందు కూడా ఒక చిన్న పని చేయండి మీరు. మళ్ళీ స్టవ్ దగ్గరికి వచ్చేయండి, పెద్ద బౌల్ తీసుకోండి, సగం వరకు వాటర్ పోసేసుకొని స్టాండ్లు పెట్టుకోండి. స్టాండ్ పెట్టుకొని ఉంచేసుకొని వెయిట్ చేసుకోవాలండి వాటర్ అనేది. ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ రాసి మనం మంచి కలిపేసుకున్న మిశ్రమాన్ని స్టీల్ బౌల్లో వేసి స్టీమ్ చేసుకోవాలి అండి. నేను చెప్పిన విధంగా మీరు కూడా చేసుకోండి, చూపిస్తున్నాను కదా ఆ విధంగా మీరు కూడా చేసేసుకోండి. నాకు చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఈ 30 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. 50 మినిట్స్ తర్వాత నేను లిడ్ తీసి మళ్ళీ చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి మీరు. చూస్తున్నారా, చాక్ తోటి చెక్ చేసుకోండి. కొంచెం పచ్చిగా ఉంది, మళ్ళీ మూత వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఒకసారి తీసి చూపిస్తున్నాను మీకు. రెండోసారి చూడండి ఎలా వచ్చింది ఏంటి అని, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకు పూర్తిగా ఉడికిపోయిందండి, మన జున్ను అనేది రెడీ అయిపోయింది. చాక్తో అంచులు వీడేంత వరకు కొంచెం మార్కు పెట్టుకోవాలి, అలా కట్ చేసుకోవాలండి అంచుల వరకు. ఈజీగా ఊడొచ్చేస్తుంది మనకు. ప్లేట్ రివర్స్లో పెట్టేసుకొని ట్యాప్ చేసుకోవాలి 2 టైమ్స్. ట్యాప్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మన కేక్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఆయిల్ రాయడం వల్ల మనకు ఆ విధంగా వస్తుంది, ఓకేనా. చూస్తున్నారా, ఆ విధంగా వచ్చేసిన తర్వాత చాక్తో మనం కట్ చేసుకోవడమే అండి. చాలా వేడిగా ఉంది, చల్లారాక మీరు కూల్ అయ్యాక మీరు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే వేడి పైన కట్ చేసాను, చూడండి ఎలా ఉందో. చాలా బాగుందండి చూడటానికి, స్పాంజీలా చాలా అందంగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. మనం ఎలాంటి ఆయిల్ లాంటివి వాడలే కాబట్టి మన హెల్త్కు చాలా మంచిది. కొబ్బరి అనేది కూడా మనకు చాలా చాలా మంచిదండి. సన్నగా ఉన్న వాళ్ళు లావు అవ్వచ్చు, కొబ్బరి పాలు తాగడం వల్ల లావు అవుతారు. అదేలాగా మీకు తెరవ చెప్తానండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, చూసేయండి. ఇది అలా రావాలి మనకు పర్ఫెక్ట్ అన్నమాట. నేను చెప్పిన కొలతలతో మీరు ప్రతిసారి చేసుకునే ఈ పద్ధతిలో చేసుకోండి. మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కేక్ అనేది. మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంతటితో లాగ్ ఎండ్ చేసిన. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అండ్ గుడ్ ఆఫీస్.